ఉదయం మరి జనసేన పార్టీ తరపు నుంచి పార్లమెంట్కి పోటీ చేసిన బాలశౌరి గారు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ నారాయణ గారు, కొల్లు రవీంద్ర గారు, కాయితి కృష్ణప్రసాద్ గారు అందరూ కూడా వచ్చారు. ఇతర ప్రముఖులందరూ కూడా ఈ రాబో ఎన్నికల్లో ఈ యొక్క విజయానికి బాలశౌరి గారు, అలాగే రవి గారు, కృష్ణప్రసాద్ గారు విజయానికి తోడ్పడవలసింది, కృషి చేయవలసిందిగా. ఎందుకంటే నేను కూడా సీటు ఆశించాను, అనేక కారణాల వల్ల నాకు సీట్ రాలేదు, కొంత మనస్తాపానికి గురయ్యాను. అదేవిధంగా నా కార్యకర్తలందరూ కూడా చాలా అప్సెట్ అయి ఉన్నారు. ఏదేమైనా నిన్న బాబు గారి దగ్గరికి బాలశౌరి గారు నన్ను తీసుకెళ్లారు, బాబు గారితో కూడా మాట్లాడించారు. ఈరోజు పెద్దలందరూ కూడా వచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లు జరగవని హామీ ఇచ్చారు. మరి రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇతర వాటిలో కూడా మా వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తానంటున్నారు. అదేవిధంగా మరి ఏదైతే బాబు గారు ఈ పెద్దలంతా ఇచ్చినటువంటి హామీని రేపు సాయంత్రం 4 గంటల పెడల్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో నా కార్యకర్తలందరికీ కూడా వివరించి 17వ తారీఖున మరి బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి బందరు పెడన పర్యటనని విజయవంతం చేయడానికి మరి ఆత్మీయులందరితో కూడా చర్చించి సహకరించి తప్పకుండా ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేస్తాను. బాలశౌరి గారి విజయానికి, అట్లాగే రవి గారి విజయానికి, కాయితి కృష్ణప్రసాద్ గారి విజయానికి నేను తప్పకుండా కృషి చేస్తాను. మనం చేస్తాను. నేను బాబు గారిని దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన సముచిత స్థానం కల్పిస్తాను, నేను ఇవ్వలేకపోయాను సీటు, లాస్ట్ టైం ఇవ్వలేకపోయాను, ఈసారి కూడా ఇవ్వలేకపోయాను అనేక కారణాల వల్ల. సముచిత స్థానం గౌరవప్రదంగా కల్పిస్తానని చెప్పారు. అదేవిధంగా మరి జిల్లా నాయకులు, పెద్ద నాయకులందరూ, వచ్చిన నాయకులందరూ కూడా ఆ విషయం మేము కూడా ముందుండి బాబు గారితో మాట్లాడి మీకు ఆ విధమైనటువంటి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తప్పకుండా ఆ హామీలు నెరవేర్తాయని ఆశిస్తాను. అందరికీ నమస్కారం. మొన్న టిక్కెట్లు ఆశించిన వాళ్ళల్లో బోరగడ్డ వేదవ్యాస్ గారు, మాజీ డిప్యూటీ స్పీకరు, ఆయన పెడన్కి టిక్కెట్ యాస్పిరెంట్ అయినా, మరి కృష్ణప్రసాద్ గారు కూడా యాస్పిరెంటు. తెలుగుదేశం పార్టీ కృష్ణప్రసాద్ గారికి టిక్కెట్ ఖరారు చేసింది. మరి వేదవ్యాస్ గారు సహకారం లేకుండా ఆ నియోజకవర్గంలో గెలుపు కష్టం. ఆయన వచ్చి పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేస్తేనే బాలశౌరి గారు కానీ మరి కృష్ణప్రసాద్ గారు కానీ మంచి మెజార్టీతో గెలుస్తారు. మరి ఆయన సహకారం కోసం మన వల్లభనేని బాలశౌరి గారు జనసేన అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. అలాగే కొల్లు రవీంద్ర గారు, అలాగే మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ గారు, కాయితి కృష్ణప్రసాద్ గారు, మురళి గారు అందరం కూడా మరి వేదవ్యాస్ గారిని ఇప్పటిదాకా ఆయన టికెట్ ఆశించారు కాబట్టి ఆయన్ని మరి సహకరించవలసిందిగా మేమంతా కూడా రిక్వెస్ట్ చేశాం. ఆయన తప్పనిసరిగా సహకరిస్తాను. రాజకీయంగా ప్రాధాన్యత, గౌరవం కోరుకుంటారు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక ప్రాధాన్యత, గౌరవాన్ని కోరుకుంటారు. ఆయన కూడా అదే కోరుకున్నారు. తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం మేము భంగం కలగకుండా తప్పనిసరిగా గతంలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు క్షమించమని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కావని చెప్పి మేము ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అందరం కలిసి ప్రయాణం చేస్తాం. అందరం కలిసే ఈ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న అన్ని స్థానాలకు కూడా మనం విజయం కోసం కృషి చేస్తాం. మరి రేపు పెడల నియోజకవర్గానికి, బందర్ నియోజకవర్గానికి వస్తున్నారు. ఆ 17వ తారీఖున జరిగే రెండు నియోజకవర్గాల్లో సభలని జయప్రదం చేయడం కోసం మరి అందరం కూడా మరి ఇది మంచి కాంబినేషను. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మన ప్రాంతానికి విచ్చేసింది లేదు. మరి దానికి విజయవంతం కోసం మేమంతా కూడా తీవ్రంగా కృషి చేస్తాం. మరి వేదవ్యాస్ గారిని అన్ని కార్యక్రమాల్లో కూడా కలుపుకుంటమే కాకుండా భవిష్యత్తులో ఆయనకి రాజకీయ ప్రాధాన్యత కోసం మేమంతా కూడా ఈ డయాస్ ఇప్పుడు ఎవరైతే మేమంతా కూర్చున్నామో మేమంతా కూడా కష్టపడి ఆయన కోసం అండగా నిలబడి ఆయనకి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం. మరి నియోజకవర్గంలో కూడా వచ్చే ప్రాధాన్యత సీట్ల విషయంలో కూడా ఆయనకి మేము సపోర్ట్ చేస్తాం, ఆయనకి అండగా నిలబడతాం.
ఆయనకు కూడా ఖచ్చితమైన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మేము సభాముఖంగా చెప్తున్నాం. ఆ, వేదవ్యాస గారు వారి కుటుంబం వాళ్ళ నాన్నగారు దాదాపు 1960 దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సో వాళ్ళ ఫాదర్ గారు ఎమ్మెల్యేకి చేశారు, ఆయన ఎమ్మెల్యే చేశారు. ఆయన కూడా రాజకీయంగా ఎక్కడ కూడా ఒక మచ్చ లేనటువంటి వ్యక్తి, అందరికీ తెలుసు. మనందరికి కూడా వాళ్ళ ఫాదర్ గారి గురించి కూడా అందరికీ తెలుసు. ఆయన కూడా ఒక గొప్ప నాయకుడు. సరే, ఈ ఎన్నికల్లో ఇద్దరు సీట్లు ఆశించారు కాబట్టి అదికి ఒక్కళ్ళకి రావటం జరిగింది. సో రెండో వాళ్ళకి ఏదో ఒక రకంగా పార్టీ న్యాయం చేయాలి. సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అండగా ఉంటానని చెప్పారు నిన్న. అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జిల్లా ప్రెసిడెంట్ గారు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే రవీంద్ర గారు, స్థానిక శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి కృష్ణప్రసాద్ గారు, అందరం కూడా బొల్లయ్య గారు అందరం కలిసి మాట్లాడాం. సో వ్యాస్ గారి బాధని డెఫినెట్గా అర్థం చేసుకోగలుగుతాం. సో ఆయనకి దక్కాల్సినటువంటి బేసిక్గా గౌరవం కూడా తనకి ఇవ్వలేదనేది. సో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మేము ఆ గ్యాప్ లేకుండా చేయటం కోసం మేము అందరం ప్రయత్నం చేసాం. సో కృష్ణప్రసాద్ గారు కూడా తను జరిగినవన్నీ కూడా మర్చిపోయి కలిసి పనిచేద్దామన్నా అని చెప్పేసి వ్యాస్ గారిని రిక్వెస్ట్ చేశారు. సో వ్యాస్ గారు అడిగేది ఏంటంటే ప్రధానంగా వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో తనకు కూడా ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఇవి కూడా తనకు కూడా ప్రాధాన్యత ఇచ్చి కలుపుకొని పోవాలని చెప్పేసి తను కూడా అడిగారు. సో దాన్ని తప్పకుండా చేద్దాం అని చెప్పేసి నేను, అలాగనే కొనకళ్ళ నారాయణ గారు, కొల్లు రవీంద్ర గారు, అలాగే శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి కృష్ణప్రసాద్ గారు, బొల్లయ్య గారు అందరం కూడా దానికి ఓకే చెప్పాం. సో దాంట్లో ఎటువంటి ఇదేం లేదు, సమస్య ఏం లేదు. సో ఎందుకంటే బాబు గారు కూడా తనకు కూడా రాజకీయంగా ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. దాంతోపాటు అందరం కలిసి పోటీ చేసినట్లయితే, పనిచేసినట్లయితే పార్టీలో అందరికీ మంచి మెజార్టీలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దానికి ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకి ప్రాధాన్యత కూడా తప్పేం లేదు. గత 8 సంవత్సరాల నుంచి పార్టీలో కూడా పనిచేస్తున్నాడు. ఆయన ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి. చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉంటే మాలో మేము అందరం పరిష్కారం చేసుకుందాం. ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రావు. అందరం ఒక తాటి మీద ఉండి ఎన్నికలు చేస్తాం, డెఫినెట్గా గెలుస్తాం. మరి పెద్దలు గౌరవనీయులు బోరగడ్డ వేదవ్యాస్ గారు జిల్లాలో అందరికి కూడా సుపరిచితులు. 3 సార్లు శాసనసభ్యుడిగా, ఉపసభాపతిగా కూడా పనిచేశారు. వారి కుటుంబం అంతా కూడా దాదాపు 1960 నుంచి కూడా నిరంజన్ రావు గారు కానీ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వివిధ హోదాల్లో సేవలు అందించారు. 2014 తర్వాత ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం జరగాలన్నా, పోలవరం నిర్మాణం జరగాలన్నా అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పి ఆ రోజున ఆయన బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. 2019లో మరి ఆయన పోటీ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఫస్ట్ టైం ఆయన డ్రాప్ అవడం కూడా జరిగింది. రాజకీయాల్లో గెలిచినా ఓడినా 1960 నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు ఆ కుటుంబం. తర్వాత 2024 వచ్చేటప్పటికి మరి కొన్ని ఈక్వేషన్స్ వల్ల, మరి అన్ని పొత్తులు ఉండటం వల్ల దాంట్లో మరి ఆయనకి ఈసారి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి చాలా బాధపడుతూ చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే వ్యాస్ గారికి ఖచ్చితంగా సముచిత స్థానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంది. మరి ఎందుకంటే రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఖచ్చితంగా వ్యాస్ గారు ఉంటారనేది అది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆయనకి చాలామంది జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మద్దతుదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. మరి వ్యాస్ గారు కూడా చాలా మదన పడతా ఉన్నారు దాదాపు 15 రోజుల నుంచి. మరి ఆయన కూడా మరి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని బ్యాలెన్స్ చేస్తూ, పార్టీకి ఎలా చేయాలని చెప్పి చేస్తూ, చివరికి ఆయన సరే పార్టీకి, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతో ఇవాళ ఖచ్చితంగా అందరి గెలుపుకి నేను ముందుంటానని చెప్పి వారు హామీ ఇవ్వడం, ఆయన ఏదైతే కోరుతున్నారో పెడన కానీ మచిలీపట్నంలో కానీ మేమందరం కూడా ఆయన సహకరిస్తూ, ఆయన చెప్పినటువంటి దాంట్లో మేము ఎప్పుడు కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్తాం. అలాగే పెడనలో కూడా రాబోయే కాలంలో, ఎందుకంటే ఆయన కూడా కొంతమంది గతంలో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు కాబట్టి
వాళ్ళందరూ కూడా పార్టీ పదవుల్లో కానీ, రేపు వచ్చే నామినేటెడ్ పదవుల్లో కానీ, రేపు వచ్చే పోటీ చేసే స్థానిక సంస్థలో కానీ తప్పకుండా వ్యాస్ గారి సలహాలు సూచనలతోనే నడిచే విధంగా మరి పెద్దలందరూ కూడా, మరి పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు గారు కానీ, అలాగే ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు, అలాగే ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి వల్లభనేని బాలశౌరి గారు కానీ, అలాగే కృష్ణప్రసాద్ గారు, బుల్లయ్య గారు, మేమందరం సమక్షంలో ఆయన కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేమందరం కూడా వ్యాస్ గారి నాయకత్వంలో జిల్లాలో మళ్ళీ కొనకళ్ళ నారాయణ గారు, వ్యాస్ గారి నాయకత్వంలో మేము మచిలీపట్నం పార్లమెంట్ని ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ 17వ తారీఖున ప్రజాగళం చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి సభ మచిలీపట్నం పార్లమెంట్లో కాన్స్టిట్యున్సీస్లో పెడన, మచిలీపట్నంలో జరగబోతున్నాయి. 4 గంటలకి పెడనలో ఆయన బహిరంగ సభలో ఇద్దరు ప్రసంగిస్తారు. 7 గంటలకి మచిలీపట్నం కోనేరు సెంటర్ దగ్గరలోనే ఒక బహిరంగ సభ. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తేనే, చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా వస్తేనే ఒక ప్రభంజనం. ఇద్దరూ కలిసి వస్తున్నారంటే ఇది మహాప్రభంజనం కాబోతోంది రేపు జరగబోయే సభ. వైసీపీకి ఈ జిల్లాలో అడ్రస్ లేకుండా జరగబోయే సభ. ఇవాళ రాష్ట్ర మొత్తం నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ సభలోకి వచ్చి రాబోయే కాలంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, జిల్లాని ఏ రకంగా అభివృద్ధిలో తీసుకెళ్తాం అనేది కానీ ఈ వేదిక ద్వారా రేపు జరగబోయే 17వ తారీఖు ప్రజాగళం ద్వారా ఈ రాష్ట్రానికి, మచిలీపట్నానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వేదిక ద్వారా వివరిస్తాం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ప్రతి ఒక్కరు కూడా ఆ మహానాయకుడికి అపూర్వ స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వ్యాస్ గారిని కలవటం జరిగింది. మరి ఆయన్ని రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి రానున్న రోజుల్లో ఆయన కలుపుకుని ముందుకెళ్తా అని చెప్పి, గతంలో ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఆయన కూడా ముందుకొచ్చి కలిసి ముందుకెళ్దామని చెప్పి కూడా చెప్పినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా రేపు అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో జరిగేటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కంటెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఆయన సలహాలు, సూచనలు, ఆయన యొక్క ప్రాధాన్యత తీసుకునే ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా పార్టీలో ఆయనకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చేందుకు నా వంతు బాధ్యత ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఏ కార్యక్రమం జరిగినా కానీ, నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమం చేసినా కానీ వ్యాస్ గారిని కలుపుకుని ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి 17వ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభ పెడన మరియు మచిలీపట్నం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. Please subscribe to Chanakya channel.